కొడుకు రవలి ఓ రవలి ఏం చేస్తానవే? ఏం లేదే, ఇంట్లో పని ఉంటే వేసుకుంటాను. ఈ చీరలు మస్తుందే. ఓకే పొట్టు చూపెట్టకు, అమ్మాయి లెక్క చూపిస్తాను. అయ్యో నీ మొగోని నేనే, నీకు చూస్తే తప్పేమున్నదే. అయితే ఒక ముచ్చట చెప్పాను నీకు. ఏదో చెప్పు. అయితే కానీ మా అన్నకు వరపూజ పోసిరాట్నే, నేను వచ్చి వారమాయే. ఎటు పోయినవురు అంటే హైదరాబాద్ ఉన్న జాబ్ కోసం ఎత్తుకుతానని చెప్పిన. అంటేగా మీ అన్నకు వరపూజ అయితే మన పెళ్ళైనట్టే. శిష్యదానా నేను అనలేదానే, మా అన్న లగ్గమైనాక చూసుకుందామంటే ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలటివి. అందుకే పెద్దలన్న తప్పు కాదే, కక్క వచ్చినా ఆగది కళ్యాణం వచ్చినా ఆగదని ఎదురు చూడకుండా మామూలుకి వరపూజ అయింది. 10 రోజులలో పెళ్ళైనా, మామూలు పెళ్ళైనాక తెల్లారే మనం చేసుకుందాం, సరేనా? చేసుకుందాం గాని ఇప్పుడు ఈ కథ ఏ వరకు వచ్చినట్టే, మా బాబు మారినట్టేనా? అయ్యో పిసదానా, ఏడు